బ్రో 12కి హనుమాను గుంటూరు కారం 2 సినిమాలు ఉన్నాయి కదా. సో రెండిట్లో ఏ మూవీ చూస్తారు? గుంటూరు కారం. ఎందుకు గుంటూరు కారం? ఎందుకంటే ఆ సెగ ఇప్పుడు తగులుతుంది కళ్ళల్లోకి, ఆ మంట ఆ రేంజ్లో ఆ పాటకి ఆ సెగ ఇలా తగులుతుందంటే ఇంకా థియేటర్లో ఆ సౌండ్ బాక్సుల్లో ఇంకా ఏ రకంగా ఉంటుంది ఆ బీటు ఊహించలేం. ఓన్లీ ఆ కుర్చీ సాంగ్ కోసం వెళ్తారు సినిమాకి? బ్రో కుర్చీ సాంగ్ పక్క పెట్టు, ఆ కుర్చీ సాంగ్ దాంట్లో లేదు బ్రో. మహేష్ బాబు గారు ఎలివేషన్లు కానీ, ఆ కట్అవుట్ కానీ, ఆ హీరోయిన్ వేసిన డ్యాన్స్ కానీ మైండ్ బ్లోయింగ్ మాట. అవి చూస్తాకైనా సరే ఆ సినిమాకే వెళ్తా. అది పవన్ కళ్యాణ్ ఫ్యాన్ నేను, కానీ మహేష్ బాబు గారు సినిమాలన్నా, ఆయన హెల్పింగ్ అన్నా ఫిదా. హనుమాన్ లాంటి ఒక చిన్న సినిమా కొత్త ప్రయోగం చేశారు, దాన్ని సపోర్ట్ చేయాలని ఏం లేదని అని చేస్తానన్నా. నేను ఇది చూసాక అది చూస్తా, ఆ సినిమాకి రివ్యూ చెప్తా. ముందు ఈ సినిమాకే రివ్యూ చెప్తా గుంటూరు కారం. ఎందుకంటే నేను గుంటూరు కారంకి ముందే వెళ్తా. యాక్చువల్లీ ఊరు వెళ్ళాలి, దాన్ని కూడా క్యాన్సిల్ చేసుకున్నా. ప్రసాద్ థియేటర్కి టికెట్లు ఆయన మన ప్రసాద్ గారు ఇస్తా అన్నారు, దానికి తర్వాత ఇస్తా అన్నారు. 1 గంటకు షో వేస్తే కనుక దీనికి ఇస్తా అన్నారు ముందు. మార్నింగ్ అయితే దీనికి వెళ్తా. రెంట్లో ఏదైనా పర్లేదు, ఎందుకంటే ఇప్పుడు డైరెక్ట్ అయిపోయాం కాబట్టి మనకి రివ్యూకి ఆల్రెడీ టికెట్లు వాట్సాప్లో పెట్టేస్తున్నారు. పెద్ద విషయం కాదు, కంపల్సరీ చూస్తాను. గుంటూరు కారం ఇస్ ఇట్టు. ఎందుకంటే అలాంటి ఎలివేషన్ బీడీ పట్టుకుంటేనే తగలబడిపోయింది రికార్డులు. ఇందులో ఏకంగా బీడీ కాల్చాడు. ఇంకా బాబు అంటే మహేష్ బాబయ్యక వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్ కాదు, వేరే లెవెల్ అది. అమ్మా ఇప్పుడు వచ్చిన సాంగ్స్ కానీ డ్యాన్స్ కానీ ఎలా అనిపించింది? డ్యాన్స్ అయితే కోత అన్న, ఆయన ఓపిక మెచ్చుకోవచ్చు. ఆ హీరోయిన్ కూడా కరెక్ట్గా బీట్కి చేసిందన్న, బా సూపర్. చేపించిన డైరెక్షన్ మాత్రం ఇంకా సూపర్. శ్రీలీల బాగా చేసిందా, మహేష్ బాబు గారు బాగా? ఇద్దరు సమానంగా చేశారన్న. వనలో చేశారు, ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ లేదు, సమానంగా చేశారు. అది బీటింగ్ అసలు ఇచ్చే బీటింగ్కి ఎక్కడ ఊపి తగ్గలేదు కదా. చిన్న చిన్న పిల్లలు కానీ, సినిమా ఇండస్ట్రీ హీరోయిన్లు, సీరియల్ హీరోయిన్లు అందరూ చేస్తున్నారు ఆ పాటకి. బూతు అన్నోళ్ళు ఎందుకు చేస్తారన్న? చేస్తారా? చేయరు. ఫోన్లోనే నీకు ఆ రకంగా బీటు జనాల్ని ఆహించుకుందంటే థియేటర్లో ఇంక ఏ రేంజ్లో ఉంటుంది, ఏ లెవెల్లో ఉంటుంది. ఇంకా ఆ సాంగ్ వచ్చినప్పుడు థియేటర్లో రెస్పాన్స్ మరి మామూలుగా ఉండదన్న. చిన్నపిల్లల దగ్గర నుంచి మొత్తం అందరూ సీట్లో లేకుండా ఎదరికొచ్చి డ్యాన్స్లు వేస్తారు. అబ్బా లెవెల్ మామూలుగా కాదు. ఇక బస్తాలు ఎగురుతాయి కాగితాల పైకి. సంక్రాంతికి అసలు మామూలుగా కాదు. ఇక పండగ అంటే మహేష్ బాబు అంటే గుంటూరు కారం అన్నట్టు ఉంటుంది వ్యవహారం. ఇక అన్న ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మహేష్ బాబు సినిమాకి చాలా సపోర్ట్ చేస్తూ సుదర్శన్లో కూడా ఒక బ్యానర్ కూడా కట్టిరు, పవన్ కళ్యాణ్ మహేష్ బాబు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంటే దానిపై మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందన్న. ఎందుకంటే కట్టారు, నేను నాకు ఆల్రెడీ పోస్ట్ వచ్చింది, అది చూశాను. అందులో మా ఫ్రెండ్ కూడా ఉన్నాడు, రాయేష్, అతనే వేయించాడు బ్యానర్ కూడా. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే ఒకటి చెప్తాను, ఇండస్ట్రీలో ఏ హిందీ, తెలుగు, తమిళ్, మన ఏ ఇండస్ట్రీలో అయినా సరే ఏ హీరోని కూడా అందరినీ సమానంగానే చూస్తా. ఏదో పవన్ కళ్యాణ్ ఫ్యాన్, కానీ హీరో పరంగా వస్తే సినిమా అన్ని రివ్యూలు చెప్తా, అందరి గురించి మాట్లాడతా. ఎందుకంటే అందులో బ్యాడ్ ఉంటే బ్యాడ్ గురించే మాట్లాడతా, మంచిగా ఉంటే మంచి గురించే మాట్లాడతా. ఏదైనా కాలర్ ఎగరేసే మాట్లాడతా. ఎవడో ఎంటుకు కూడా పేకలేడు, నాది బరాబర్ మాట్లాడతా. కెమెరాల ముందుకు వచ్చే మాట్లాడతా. అది సినిమా ఎలా ఉంటుంది అనుకుంటున్నావు మరి? త్రివిక్రమ్ గారి మాటలు, అన్న యాక్టింగ్ ఎలా ఉంటుంది అనుకుంటున్నావు? ఆయన ఎలివేషన్ చూస్తాక నేను సినిమాకి వెళ్తానన్న. సినిమా పక్కన పెట్టు, బీడీ పట్టుకుంటేనే తగలబడిపోయాం, అలాంటి బీడీ కాలుస్తున్నాడు దీంట్లో, వేరే లెవెల్. అది చూస్తాకైనా, ఆ స్టైల్ చూస్తాకైనా నేను వెళ్ళాలి. అందులో మళ్ళీ మా పవన్ కళ్యాణ్ గారు రెడ్డి కండవ మడత పెట్టే సీన్ ఒకటి ఉంది, ఇక మామూలుగా ఉండదు. ఇక అది త్రివిక్రమ్ గారు ఆ అక్షరాన్ని బ్రేక్ చేసి టైటిల్ పెట్టారు కదా, దానికి దీనికి సంబంధం లేదన్న. కరెక్ట్గా చెప్పాలంటే కుక్కకి నక్కకి అంత తేడా ఉంది. ముందు కలేజాలో విషయంలో కూడా కొంచెం డిసప్పాయింట్ అయింది. ఇది అవదన్న, అస్సలు అవ్వదు. ఇది గుంటూరు కారం రికార్డ్, తగ్గేదే. మీతో తిరిగిన కుర్చీ తాత ఈ రోజు డైలాగ్ అక్కడ వాడి అంత పాపులర్ అయ్యారు. అవును, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇంకోటి ఏంటంటే కొన్ని కండిషన్ల వల్ల ఆయన బయటికి రావట్లా. థియేటర్లో అయితే కంపల్సరీ మీకు బయటకు వచ్చినప్పుడు రివ్యూ చెప్తాడు 100%. అది